పాస్ట్ టెన్స్‌లో ఉపయోగించినప్పుడు హ్యాడ్ అనేటువంటి వర్బ్‌ను మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. అంటే గతంలో కలిగి ఉండుట అని అర్థం. ప్రెజెంట్ అని కాదు. గతంలో కలిగి ఉండుట అన్నప్పుడు హ్యాడ్ అనేది ఉపయోగించాలి. ఈ ప్రొనౌన్స్ తీసుకున్నప్పుడు ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్ ప్రతి దానికి కూడా మనము హ్యాడ్ అనేది ఉపయోగించవచ్చు. ఇప్పుడు ప్రీవియస్‌లో ఏం చెప్పాము? ఐ, వి, యు, దే వచ్చేసి Yes, హ్యావ్‌ని ఫాలో అవుతాయి. హి, షీ, ఇట్ వచ్చేసి has. హాస్‌ని ఫాలో అవుతాయి. ఇది మనం ప్రీవియస్‌లో చేసినటువంటి ప్యాటర్న్. ఇప్పుడు గతంలో కలిగి ఉండుట అన్నప్పుడు హ్యాడ్ అనేటువంటి వర్బ్‌ను మనం ఉపయోగిస్తాం. ఓకే. ఇప్పుడు చూడండి. ఐ హాడ్ ఎ కార్, యూ హాడ్ ఎ కార్, వి హాడ్ ఎ కార్, దే హాడ్ ఎ కార్. అంటే గతంలో వారికి కారు కలిగి ఉండేది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. దీన్ని మనం ఇంకా కొద్దిగా, అడ్వాన్స్ లెవెల్‌లో చెప్పాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ వాస్ ఎ చైల్డ్ మై ఫాదర్ హాడ్ మెనీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్నకు చాలా పొలం ఉండేది అని మనం వాస్తవంగా వింటూ ఉంటాం. మనకు డబ్బు గావచ్చు, పొలం గావచ్చు, ఇన్‌ఫ్లూయెన్స్ కావచ్చు, మంచి పేరు ప్రఖ్యాతలు కావచ్చు. చిన్నతనంలో బాగా ఉండేది. తర్వాత పెద్దయిన తర్వాత కొన్ని కారణాల వల్ల అవి వెళ్ళిపోయాయి అంటుంటాం. ఇది వాస్తవంగా జరిగినటువంటి మెనీ ఆఫ్ లైవ్ ఎగ్జాంపుల్. దాన్ని ఎలా చెప్పొచ్చు? వెన్ ఐ వాస్ ఎ చైల్డ్ మై ఫ్యామిలీ హాడ్ మెనీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఫాదర్ వచ్చేసి చాలా పొలాలు కలిగి ఉండేవాడు అని మనం చెప్పడానికి ఈ ప్యాటర్న్‌లో మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు జనరల్‌గా వెన్ ఐ వాస్ ఎ చైల్డ్ మై ఫాదర్ హాడ్ మెనీ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది మనం చెప్తున్నాం. లేదు ఇలా లేకుండా దీన్నే చెప్పాలనుకోండి. ఐ హాడ్ ఎ కార్ ఇన్ ద లాస్ట్ మంత్. లాస్ట్ మంత్‌లో నా దగ్గర ఒక కారు ఉండేది. లాస్ట్ ఇయర్‌లో నా దగ్గర ఒక కారు ఉండేది. 2024లో నా దగ్గర ఒక కారు ఉండేది. అంటే గతంలో ఎప్పుడైనా కూడా కలిగి ఉన్నాము అని అన్నప్పుడు, ఈ యొక్క ఒక టైమ్ అనేది మెన్షన్ చేయాలి. ఎప్పుడు కలిగి ఉన్నాము అని. ఇప్పుడు యెస్టర్‌డే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యెస్టర్‌డే ఐ హాడ్ ఎ ప్రాబ్లమ్. నాకు నిన్న ఒక చిన్న సమస్యను కలిగి ఉండేది. ఇన్ ద లాస్ట్ ఇయర్ ఐ హాడ్ ఎ కార్. లాస్ట్ ఇయర్ నా దగ్గర ఒక వెహికల్ ఉండేది. అంటే ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. 6 మంత్స్ బ్యాక్ ఐ హాడ్ ఎ వెహికల్. 6 మంత్స్ బ్యాక్ నా దగ్గర ఒక వెహికల్ ఉండేది. అంటే గతంలో ఏదైనా కలిగి ఉన్నాము అన్నప్పుడు, ఒక స్పెసిఫిక్ టైమ్ చెప్పి, ఇలా చెప్పేది ఒక ప్యాటర్న్. లేదు ఒక అడ్వాన్స్ లెవెల్‌లో చెప్పాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ వాస్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్. వెన్ ఐ వాస్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు, వెన్ ఐ వాస్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐ హాడ్ మెనీ బుక్స్. నా దగ్గర చాలా బుక్స్ ఉండేవి. ఐ హాడ్ మెనీ బుక్స్. ఎప్పుడు? వెన్ ఐ వాస్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు నా దగ్గర చాలా బుక్స్ ఉండేవి. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న దగ్గర చాలా మా కుటుంబం చాలా కొన్ని వందల ఎకరాలు కలిగి ఉండేవాళ్ళు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీకి మంచి నేమ్ అండ్ ఫేమ్ చాలా ఉండేది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ చాలా రెప్యూటెడ్‌గా ఉండేది. అని ఈ 2 ప్యాటర్న్స్‌లో ఈ యొక్క హ్యాడ్ అనేది మనం ఉపయోగించవచ్చు. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్‌గా ఇలాగే తీసుకోండి. ఐ హాడ్ ఎ కార్ యెస్టర్‌డే. I had a car in the last night. I had a car in the last month. I had a car in the last year. I had a car in 2024, 25. అయితే ఒకటే బాగా గుర్తుంచుకోవాల్సింది ఏదంటే, హ్యాడ్ అనే పదం ఎప్పుడైతే ఉపయోగిస్తారో, టైమ్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా పాస్ట్‌లోనే ఉండాలి. ఇదొక్కటి గుర్తుంటే చాలు మీకు. ఈ కంప్లీట్‌గా ఓవరాల్‌గా ఈ సెషన్ యొక్క హైలైట్ వచ్చేసి, మీరు హ్యాడ్ అనేటువంటి వర్బ్‌ను ఉపయోగిస్తున్నారంటే, మీరు గుర్తుంచుకోవాల్సిందేదంటే టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే యెస్టర్‌డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 2024, 23, 20 ఈ విధంగా గతంలో ఉన్నటువంటి టైమ్ ఆఫ్ యాక్షన్‌ను మాత్రమే చెప్పాలి. ఇది ఒక ప్యాటర్న్. లేదు కొద్దిగా అడ్వాన్స్‌గా చెప్పాలి, ఇంకా కొద్దిగా ఎఫెక్టివ్‌గా చెప్పాలంటే వెన్ అనేటువంటి కాంబినేషన్‌లో చెప్పొచ్చు. జనరల్‌గా వెన్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెన్? ఎప్పుడు? ఎప్పుడు. ఎప్పుడు అంటే దట్ మీన్స్ టైమ్. దట్ మీన్స్ టైమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ వాస్ ఎ చైల్డ్ మై ఫాదర్ హాడ్ మెనీ ప్రాబ్లమ్స్. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఫాదర్‌కి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. మై ఫాదర్‌కు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి.
when I was in 25 years old, my father did not have any problems. అంటే చిన్నతనంలో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. నేను బై ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్, నేను 25 ఇయర్స్ ఓల్డ్ వచ్చే సమయానికి మా ఫాదర్‌కి అటువంటి సమస్యలు లేవు. ఓకే. వెన్ ఐ వాస్ ఇన్ ద 5th క్లాస్, మై ఫాదర్ హ్యాస్ మెనీ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. నేను 5th క్లాస్‌లో ఉన్నప్పుడు మా నాన్న చాలా పొలం కలిగి ఉండేవాడు. ఓకే. వెన్ ఐ వాస్ ఇన్ ద 5th క్లాస్, మై ఫ్యామిలీ హ్యాడ్ రెప్యుటేషన్ ఇన్ మై విలేజ్. రెప్యుటేషన్ అంటే పేరు ప్రఖ్యాతలు. మా గ్రామంలో మా యొక్క కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉండేవి అని ఈ విధంగా ఒకటి బేసిక్ లెవెల్‌లో ఈ ప్యాటర్న్, అడ్వాన్స్ లెవెల్‌లో ఈ ప్యాటర్న్ రెండిటిని కూడా మనము ఉపయోగించవచ్చు. ఇది మనకు హ్యాడ్ అనేటువంటి దీనిని మనము ఉపయోగించవచ్చు. నౌ లెట్ us ఫాలో ఎ ఫ్యూ ఆఫ్ ఎగ్జాంపుల్స్. యెస్ నాయుడు గారు. సార్. యాహ్! మీరు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్‌లో. ఓకే సార్. I had some money in last year. ఓకే. యూ హ్యాడ్ సమ్ మనీ ఇన్ ద లాస్ట్ ఇయర్. ఓకే. We had a big house in the last 2 years. ఓకే. యూ హ్యాడ్ ఏ బిగ్ హౌస్ ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్. ఓకే. They had a property in the last 1 year. ఓకే. ఇన్ ద లాస్ట్ ఇయర్. Yes sir, last year. They had a big property in the last year. They had some issues last 2 months. Okay. They had some issues in the last 2 months. Okay. 2 months. Okay sir. Okay. Next, Dr. Sab. Sir, good evening, sir. Yeah, good evening, sir. Please do some practice. Okay. I had a big house last year. Okay. I had a big house in the last year. I had a big house in the last year. In the last year. Yeah, అంటే సెంటెన్స్ అనేది ఎలా ఉండాలంటే I had a big house last year అన్నాం. I Okay. had a big house last year కి కొద్ది గ్యాప్ వస్తుంది చూడండి. I had a big house in the last year. In the last year. Okay. Yeah, అక్కడ సెంటెన్స్ అనేది ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా సాఫ్ట్‌గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్. They had a playground in the last year. ఓకే. They had playground in the last year. Okay, next. I had my dinner last night. Yesterday. I had my dinner yesterday. Last night. Okay. We had a lot of property few days back. Okay. Okay. We had a lot of property in the last year, in the last week. Okay. Few days back తప్ప సార్. 2 days బ్యాక్ చెప్పొచ్చు. నో ప్రాబ్లం. మనం దానిలో ఇన్ ద లాస్ట్ వీక్ అన్నప్పుడు ఆల్మోస్ట్ మనకు 2 days, 3 days, 4 days అంతా కూడా కలిసిపోతుంది అట్లా. కాదు సార్, few days back అన్న. Few days. ఓకే, ఫైన్. ఓకే. ఓకే సార్. ఓకే. ఫైన్. ఫ్యూ డేస్ బ్యాక్ అంటే కొన్ని రోజుల క్రితం. ఓకే. Yes. Next. I had paper correction in the last month. I had paper correction in the last month. I had a problem in the last month. Okay. Yes. Next, Kamesh garu. Sir, I had lands. We had some buildings last month. Okay. We had a few houses in the last month. Okay. You had own house last year. Okay. Okay. They had restaurant last month. Okay. They had a restaurant in the last month. Okay. He had job last month. He had a job in the last month. She had many sarees last year. Okay. She had many sarees in the last year. Okay. When I was my child, we had Hyderabad. Okay. Okay. ఇలా చెప్పొచ్చు. When I was a child, I was in Hyderabad. ఇక్కడ ఉన్నాము అన్నప్పుడు was వస్తుంది. When I was as a child, my father had a government employee.
హాయ్. ఓకే. మేము హైదరాబాద్లో ఉన్నాం అని చెప్పొచ్చు కదండి. అప్పుడు ఇట్లా చెప్పొచ్చు. ఇప్పుడు అప్పుడు ఉన్నామన్నప్పుడు ఐ I వాజ్ had ఇన్ హైదరాబాద్. I అక్కడ హ్యాడ్ అంటే కలిగి ఉండుట. ఉన్నాము అన్నప్పుడు వాజ్ వస్తుంది. when I was my childhood, వెన్ ఐ వాజ్ యాజ్ ఎ చైల్డ్ we had Hyderabad. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ లేదా మై ఫ్యామిలీ వాజ్ ఇన్ హైదరాబాద్. My family దట్స్ ఆల్. sir. నెక్స్ట్ దుర్గా మేడం. చెప్పండి సార్. మీరు చెప్పండి మేడం కొన్ని ఎగ్జాంపుల్స్. I had my children in few years back in India. ఎస్ వెరీ గుడ్. ఐ హ్యాడ్ మై చిల్డ్రన్ ఏ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇన్ ఇండియా. ఇది మీ ఎమోషన్ ఫీలింగ్ కదా మేడం? Yes. బికాస్ So హౌ మెనీ చిల్డ్రన్ డు యు many- హావ్ మేడం? Two children, one son and one daughter. One son is Europe country, my daughter is America. ఓకే, యూరోప్ కంట్రీ. బోత్ ఆర్ ఐటీ ఎంప్లాయీస్? No, my daughter is a physiotherapy doctor. ఓకే. సన్ ఈస్? Son is IT, global manager in Europe. ఐటీ ఎంప్లాయీ. IT employee. ఓకే, బోత్ ఆర్ వర్కింగ్. Both are working. My son-in-law is MBA. ఓకే. My 4 members are employees. ఓకే, ఫైన్. We had a big house in some years back, ఓకే. ఐ మీన్ వేర్ విచ్ ప్లేస్? which in Hyderabad. ఇన్ హైదరాబాద్. ఓకే. In Hyderabad. Right now, in the family, you and Sar was there. Sar is there. Okay. You had a big car in some years back. Okay. I had a big car a few years back. Few years back. Yes. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఒక పెద్ద కార్ ఉండేది లేదా పెద్ద హౌస్ ఉండేది. Okay. Okay. They had 2 members in a few nowadays. Okay. 2 Yeah. members. Okay. కరెక్టేనండి. అవును. Okay. Okay, fine. You have betterment. You are trying a lot. అర్థమవుతుంది కానీ కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ కొంచెం తడబాటు వస్తుంది. అవును మేడం. ఆయన కొద్దిగా better గా ఉంది మేడం. ఫస్ట్ గా పోలిస్తే మీరు కొద్దిగా you are able to catch. మీరు చెప్పేది క్యాచ్ చేయగలుగుతున్నానండి కానీ నేను కొంచెం పూర్వ అయిపోతున్నానండి కొంచెం. Okay. Practice చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి మేడం. ఏంటంటే అవునండి. నాకు విత్ ఇన్ ఓవర్ నైట్ లో వచ్చేటువంటిది కాదు ఏది కూడా. ఇదే కాదు, ఎనీథింగ్ వచ్చిందంటే ఇది ఎక్కువ రోజులు కూడా ఉండదు అవును. మన దగ్గర. ఇప్పుడు జనరల్ గా ఇంగ్లీష్ అనేది మనము ఫస్ట్ స్టాండర్డ్ నుండి చదువుతున్నారు పిల్లలు. ఇప్పుడు అవునండి. ఎవరికి క్లారిటీ లేదు ఇంగ్లీష్ పట్ల. కొంత మీనింగ్స్ తెలియక కూడా కొంత సెంటెన్స్ ఫార్మేషన్ నేను చేయలేకపోతూ ఉండొచ్చండి. మీనింగ్స్ కూడా స్టెప్ బై స్టెప్ లో చూసుకోవాలి మేడం. మీనింగ్స్ ఆల్రెడీ మీకు వర్బ్స్ పంపించాం మనము. 500 వర్బ్స్ మన కామేశ్ సార్ పెట్టారు. వాటిని టచ్ లో ఉండాలి మేడం. డైలీ టచ్ లో ఉండాలి. వాటిని ఒక పాయింట్ తెలిసిందంటే దాని మీద మనం 10 పాయింట్స్ రెడీ చేయాలి. మీరు చెప్పింది నాకు క్యాచ్ అర్థం అవుతుందండి. ఓకే. కానీ నేను సెంటెన్స్ మీకు ఇస్తా యూట్యూబ్ లో. మీకు ఇంకా ఏమంటే కంప్లీట్ గా యూట్యూబ్ లో ఈ స్పోకన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాలేదు. ఎలా ఉందంటే ఇప్పుడు స్పోకన్ ఇంగ్లీష్ కి రావడానికంటే ముందుగా వాళ్ళకి ఏం కావాలనేది మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు వీడియోస్ వింటున్నారో లేదో నాకు తెలియదు. తింటున్నానండి. అసలు స్పోకన్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి అనేది ఒక బేసిక్ క్వశ్చన్. ఇది అందరికి నేర్చుకోవాలంటున్నారు కానీ బేసిక్ క్వశ్చన్ కి సమాధానం చాలా మంది దగ్గర లేదు. ఏమంటారు? జాబ్ కావాలా అంటారు. మహా అంటే జాబ్ కానీ లేదా బాగా మాట్లాడాలా సార్, నాకు కొద్ది ప్రమోషన్ కావాలి సార్ అని జనరల్ గా చెప్తున్నారు. అందులో కూడా పక్కా క్లారిటీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ మోర్ దాన్ 80% ఆఫ్ ద పీపుల్. ఓకే. ఈరోజు ప్రపంచంలో ప్రతి రంగంలో మన భారతీయులు, మన ఇండియన్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ పీపుల్ ప్రతి సెక్టార్లో ఉన్నారు. ఇది మనం చాలా గర్వించదగ్గ విషయం. ఉన్నారు అంటే దానికి బ్యాక్ ఎండ్ లో టెక్నికల్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, అదర్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో
వాటికి కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు ముందుకు తీసుకెళ్లేదే స్పోకెన్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది మనం దాని మీద ఒక వీడియో చేశాను. అంటే జర్నీ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కామన్ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ నాట్ ఏ సబ్జెక్ట్స్, ఇట్ ఈస్ కంప్లీట్లీ స్కిల్ ఓరియంటెడ్. ఈ ప్యాటర్న్లో మనం జర్నీ చేయగలిగామంటే కనుక అరే ఇది ఇంగ్లీష్లో ఎంత దమ్ము ఉందా దీనికి, దీని ద్వారా మనం ఎంత మనకు డెవలప్ అవ్వచ్చా అనేటువంటి ఒక బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్నాం మనం. ఎవరికైతే ఆ థాట్ పడిపోతుందో మైండ్లో, అప్పుడు వర్క్ చేయడానికి ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. ఏదో ఇంగ్లీష్లో మాట్లాడదామంటే అది ఆ ప్యాటర్న్లో పెద్దగా యూస్ ఉండదు. బెనిఫిట్ లేకుండా నేర్చుకునే ఎనీ స్కిల్ దట్ ఈజ్ యూజ్లెస్ స్కిల్. నా విషయంలో నువ్వు ఏదన్నా నేర్చుకో, దాని ద్వారా ఒక బెనిఫిట్ ఉండాలి. ఒక రిలేషన్షిప్ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ప్రమోషన్ కావచ్చు. ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళాలా, నీకు అబ్రాడ్కి వెళ్ళాలంటే ఫస్ట్ నీ దగ్గర ఏం లేకపోయినా పర్వాలేదు, ఫస్ట్ కమ్యూనికేషన్ ఉండాల్సిందే. ఫస్ట్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఈవెన్ వెదర్ దట్ ఈస్ టీచింగ్ ఫీల్డ్ ఆర్ నాన్ టీచింగ్ ఫీల్డ్ ఆర్ బిజినెస్, వాట్ ఎవర్ దట్ ఈస్. ఎస్, నెక్స్ట్ ఐ కాల్ టు దేవి మేడం. ఉన్నారా దేవి మేడం? యా Hello, sir. యా ఎస్ మేడం, ప్రొసీడ్. You had a medical leave in last week, sir. ఎస్, I had a movie tickets in yesterday. ఓకే. I had a paper collection in last few days back. Okay, you had a paper correction a few days back. Very good. అంతే సార్. ఓకే, వెన్ తో చెప్పండి, వెన్ తో ట్రై చేసి చెప్పండి. ఎస్ సతీష్. సతీష్. హలో సార్. సతీష్. ఓకే, యా డాక్టర్ సాబ్, సంథింగ్ యు ఆర్ గోయింగ్ టు సే. ఒక స్మాల్ డౌట్ సార్. యా, ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ లో లౌడ్ రీడింగ్ అన్నారు కదా, అవును అంటే గట్టిగా చదవడం అంతేనా? అవును అవును, నేను చెప్తాను మళ్ళీ మీకు. అది ఉచ్చారణ అనేది సరిగ్గా రావాలి సార్. ప్రొనౌన్సియేషన్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, అది రెక్టిఫై చేసుకోవాలంటే ఎలా? దానికోసము చెప్పిందే లౌడ్ రీడింగ్. ఓకే. లౌడ్ రీడింగ్ అనేది మీరు ఏం చేస్తారంటే, న్యూస్ పేపరు ఒక 15 నిమిషాలు చదవండి ఓకే గట్టిగా. తర్వాత మీ జువాలజీ లాస్ట్ స్టూడెంట్ సార్, ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా. ఓకే, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు? లా? అవును సార్, ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఉన్నాయి సార్. ఓకే, మీకు ఏది ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ కావాలనుకుంటున్నారో, ఇప్పుడు లాలో కావాలనుకుంటే లాకు సంబంధించిన టర్మినాలజీ మీద ఒక 15 నిమిషాలు వర్కౌట్ చేయండి, న్యూస్ పేపర్ మీద ఒక 15 నిమిషాలు వర్కౌట్ చేయండి, లౌడ్ రీడింగ్ మాత్రమే. ఓకే సార్. న్యూస్ డీసీ అయినా ద హిందూ ఏదైనా పర్లేదా సార్? డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఏదైనా పర్వాలేదు. హిందూ వద్దులేండి, హిందూ కొద్ది స్టాండర్డ్ ఉంటుంది, మీకు అంత అవసరం లేదు. ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ డెక్కన్ క్రానికల్. ఓకే ఓకే సార్, డీసీ అవైలబుల్ ఉన్నాయి సార్. ఓకే ఓకే, ప్లస్ మీ లీగల్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి కదా మీ దగ్గర? అవును సార్, ఉన్నాయి సార్. ఆ బుక్స్ ఏవైతే మీకు ప్రాక్టికల్గా యూజ్ అవుతాయి, ఒక వ్యక్తితో మాట్లాడడానికి, లేదా కోర్టులో సెషన్లో ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, లేదా కొన్ని పదాలు, సెలెక్టెడ్ పదాలు తీసుకోండి, ఆ పదాలను ఒక్కొక్కటి 10 టైమ్స్ లెక్క పలకండి. ఓకే సార్. ఇట్ ఈస్ ద మెడికల్ లౌడ్ రీడింగే. ఓకే. మీరు ఒక్కరోజు చేస్తారా, 1 year చేస్తారా అనేది మీ యొక్క ప్యాషన్ మీద ఉంటుంది. కానీ ఫస్ట్ 1 week నుంచే నేను డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. 1 year గినక చేశారంటే ఇంకా మీ ఫ్లో అల్టిమేట్గా ఉంటుంది. ఓకే సార్. ఓకే ఓకే, నో డౌట్. ఇంకా దీనికి మించిన సొల్యూషన్ మరొకటి లేదు. ఉన్నా కూడా అన్ని దీని తర్వాతే ఇంకా. రైట్ సార్, రైట్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. ఓకే, నేను ఎందుకంటే బేసికల్గా ఐ వాజ్ ఆల్సో ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఓకే సార్. At the time I used to follow the Deccan Chronicle and the Times of India. Okay. Every day minimum 30 minutes, 1 hour I used to spend just having the loud reading of the newspaper. I did not understand even a few sentences. I did not bother about what I understood. Just I took the newspaper and followed reading the loud reading.
I Okay. did not catch that point. Okay, how far that was very useful to me. But when I come to teaching field, when I had the interaction with other people, I had very free communication with all the people. Okay. Because of at the time what I did a lot of exercise about a loud reading and the collection of the vocabulary, sentence formation, everything what I did that was very benefited for me. Like that. ఒక్కటే సార్ మనము నువ్వు 10 నిమిషాలున్నా 20 నిమిషాలున్నా 10 నిమిషాలు ఉన్నదాన్ని గంట సేపు చేయాలి మనం. Okay, sir. ఇప్పుడు ఒకటే చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక రోజుల జీతము 200 ఇస్తున్నారు, 500 ఇస్తున్నారు, 1000 ఇస్తున్నారు, 5000 ఇస్తున్నారు, 1,00,000 కూడా ఇస్తున్నారు ఒక రోజు శాలరీలో. అంటే ఒక రోజు శాలరీ ఇస్తున్నాడంటే దానికి తగ్గ వర్క్ ఉంటుంది. అంత ఈజీగా Right, sir. మనకి బ్లైండ్ గా గుడ్డిగా 500 ఇవ్వడు, గుడ్డిగా 1000 రూపాయలు ఇవ్వడు మనకి. అంటే అతని క్యాలిక్యులేషన్ లో ఇంత శాలరీ ఇవ్వడానికి అతను ఎంత వర్క్ చేస్తున్నాడో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంత డెవలప్ అవ్వాలంటే ఎంత టైం కేటాయించాలనేది మీరు కొద్దిగా మనం ఒక కంపారిజన్ చేసుకోవాలని. Okay, sir. నేను ఇంత డెవలప్ అవ్వాలి, ఈరోజు 15 నిమిషాలు విన్నాను, 15 నిమిషాలు విన్న సెషన్ ని నువ్వు కనీసం అంటే ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ నువ్వు వర్క్ చేయాలి దాని మీద. Okay, sir. చేయాలా, గతంలో చేసిన వర్క్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ ఉండాలా. అంటే క్యారీ ఫార్వర్డ్ అంటే దాన్ని ఆ ఫార్ములాను మళ్ళీ రేపటికి కూడా క్యారీ చేయాలా. అలా Okay. ఒక ప్రాసెస్ లో దాని మీద ఒక మ్యాపింగ్ చేసుకొని సింప్లిఫై పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తూ ప్రతిరోజు ఎక్కువ వర్కౌట్ చేసే కొద్దీ మీకు అంత బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ అనేది శాలరీ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, అన్నీ ఉన్నాయి దీంట్లో. కేవలం తీసుకోవడంలోనే మనం ఆలోచించాల్సింది. ఓకే, Okay, sir. Right. Thank you. ఎస్, ఫైన్. మీకు రికార్డ్స్ అవి బాగా అర్థమవుతున్నాయి. టాపిక్స్ అర్థమవుతున్నాయి. చాలా సింపుల్ గా ఉంటాయి. చాలా సింపుల్ ఉన్నాయి సార్. ఎక్కువగా కన్ఫ్యూజ్ లేకుండా ఒకే టాపిక్ మీద మనము we had a discussion all just by having a single pattern. Okay. Next, yes, Vishnu. Hello. Yeah, tell me. When I was in 10th class, I had a big mistakes in English class. Okay. In English class, I had when I was in listening English class, I had received a call. Okay, when I was in the English class, When I was listening to English class, I had received a call, sir. అది వేరు వస్తుంది. మనకు when I was in the English class, when I was in the classroom, I had a call. సార్ అలా అంటే నేను ఇంగ్లీష్ క్లాస్ వినేటప్పుడు కాల్ వచ్చిందని చెప్తున్నాను సార్ నేను. అర్థమైంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఐ హ్యాడ్ తర్వాత మీరు రిసీవ్డ్ అనేది అప్లై చేశారు ఇక్కడ. ఎస్ సార్. ఓకే, మనం ఆ ప్యాటర్న్ కి ఇంకా వెళ్ళలేదు. ఓకే. ఇక్కడ ఏంటంటే జస్ట్ వన్ ప్యాటర్న్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఓకే సార్. వెన్ ఐ వాజ్ యాజ్ ఎ చైల్డ్హుడ్, మై ఫాదర్ హ్యాడ్ మెనీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. ఓకే, పొజిషన్స్ చెప్పమంటారులే సార్, నాకు అర్థమైంది. దట్స్ ఆల్. ఓకే సార్. we had send a file day before yesterday. I had sent a file the day before. Okay, yesterday. ఓకే, అర్థమైంది. ఇక్కడ మీరు ప్యాటర్న్ ఫాలో అవ్వడం లేదు. ఇక్కడ కలిగి ఉన్నాము అనేది మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ ఏ ఫైల్ ఇన్ ద లాస్ట్ మంత్ లో నా దగ్గర ఫైల్ ఉండేది. ఓకే సార్. I had an email last year. Yes. Okay. I had an email in the last year. I had an email account in the last year. నాకు ఈమెయిల్ అకౌంట్ లాస్ట్ ఇయర్ లో ఉండేది. రైట్ నౌ I don't have an email account. I had a company email in the last week. In the last week, yes, fine. Okay. I had a system last week. Okay, you had a laptop in the last week. Okay.
Um, I had a big problem last week. Yes, I had very difficult problem in the last week. Um, I had uh, a sleeping problem last hour. Okay, yes, ఇది చాలా మందికి ఉంది. I had sleeping problem in the last month. I had a sleeping problem in the last week. I had a sleeping problem when I was in the 24 years old. When I was in the 20 years old. అంటే ఆ వయసులో ఉన్నప్పుడు స్లీపింగ్ ప్రాబ్లం ఉండేది. Okay. I had depression when I was in 20 years old. I had anxiety when I was in the business. When I నాకు చాలా when I was in anxiety, childhood, I had gastric. I had a gastric problem, gastric digestion problem. problem, any health issues that you can say that. Very simple. That's all. Okay, next I think so all of you get an opportunity. Satish, you did not respond. Yes. Okay. Yeah, Satish, please tell me. వింటున్నావా? సతీష్? ఓకే. నౌ కమ్ టు ఈ హ్యాడ్ అనేటువంటి ఒక సెంటెన్స్ ని మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ లో తీసుకున్నాం. ఓకే, ఫైన్. కానీ మనం కొన్ని సందర్భాల్లో నెగటివ్ చెప్పాలి, ఇంటరాగేటివ్ చెప్పాలి, నెగటివ్ ఇంటరాగేటివ్ చెప్పాలి. అప్పుడు ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీని మీద కొద్దిగా ఒక ఎక్సర్సైజ్ సింపుల్ గా చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్, చూడండి ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంది. సేమ్ సెంటెన్స్, ఐ హ్యాడ్ ఏ కార్. ఐ హ్యాడ్ ఏ కార్ అనే దాన్ని నెగిటివ్ లో చెప్పినప్పుడు కొద్దిగా మారుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్. ఇక్కడ డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వో హ్యాడ్. బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ డిడ్ ఉంది కదా, డిడ్ ఇక్కడ హ్యావ్, ఈ రెండు కలిపితే ఏర్పడిందే ఈ యొక్క రెండో రూపము హ్యాడ్. నెగిటివ్ లో చెప్పాలన్నప్పుడు డిడ్ నాట్ హ్యావ్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ హ్యావ్ ప్లేస్ లో హ్యాడ్ ఎందుకు ఉపయోగించకూడదని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు ఉపయోగించకూడదు అంటే చెప్తా, బాగా వినండి. ఇక్కడ డిడ్ అనేది బేసికల్ గా పాస్ట్, మళ్ళా హ్యాడ్ అనేది మళ్ళా పాస్ట్ అవుతుంది. అంటే వి నెవర్ యూజ్ డబల్ పాస్ట్ ఇన్ ఏ సింగిల్ సెంటెన్స్. ఒకే సెంటెన్స్ లో రెండు డబల్ పాస్ట్ లో ఒకే వాక్యంలో మనం ఉపయోగించకూడదు. కాబట్టి డబల్ పాస్ట్ ఎలా, ఒక పాస్ట్ నెగిటివ్ ఎలా చెప్పాలంటే డిడ్ ప్లస్ V1. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, కామన్ ఎగ్జాంపుల్. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. చూడండి, ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. దీన్ని నేను నెగిటివ్ లో చెప్పాలంటే ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. అదే కేసులో ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్. తర్వాత డిడ్ ఐ హ్యావ్ ఎ కార్, డిడెంట్ ఐ హ్యావ్ ఎ కార్. ఇది మనకు వాట్ వి కాల్ పాజిటివ్ ఆర్ అఫర్మేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్. ఇది మనకు కమ్యూనికేషన్ లో ఒక వ్యక్తిని మాట్లాడాలి అన్నప్పుడు జనరల్ గా ఈ 4 ఎగ్జాంపుల్స్, ఈ 4 ప్యాటర్న్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ ప్రొసీడ్ విత్ కామేష్ సార్. ప్లీజ్ టెల్ మీ వన్ ప్యాటర్న్. Sir, I had a laptop. Yes, good. I didn't have a laptop. Yes, I did not have a laptop or I didn't have a laptop. A laptop. Did I have a laptop? Okay, Didn't I have a laptop? okay, Sir, we had some lands. okay, We didn't have some lands. okay, Didn't we have some lands? okay, Did not we have some lands? okay. We did not have some lands. Okay, Some didn't we have? Did we Didn't we have? have Yes, some good. lands? Next, Naidu gar. Sir, Yes, proceed. I did a big property. I had a lot of property. Okay, sir.
I did not a lot of property. No, no, I did not have. I did not have lot of property. Okay. Did have lot of property. Did I have a lot of property? But did not I have a lot of property. ఒకటి బాగా గుర్తుంచుకోండి, మీరు వాక్యం పలకడంలో లెటర్స్ మింగినా లెటర్స్ పలకకపోయినా గ్యాప్ వచ్చిందంటే మీ సెంటెన్స్ లో క్లారిటీ ఉండదు. బాగా గుర్తుంచుకోండి. Okay, sir. ఇప్పుడు రైటింగ్ స్కిల్స్ లో క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, కామా, ఫుల్ స్టాప్, సెమీకోలన్, ఇన్వర్టెడ్ కామా, స్పెల్లింగ్ ఎంత ఇంపార్టెంటో ఒక సెంటెన్స్ పలికేటప్పుడు ప్రతి లెటర్ పలకడం అనేది అంత ఇంపార్టెంట్. రాసేటప్పుడు రాసుకున్న దాన్ని ఎంత క్లారిటీగా అర్థం చేసుకుంటావో, నువ్వు మాట్లాడేటప్పుడు పలికిన దాన్ని అవతల వ్యక్తికి అంత క్లారిటీగా అర్థం కావాలి. ఇదే స్పోకన్ అంటే. ఇంకా ఇందులో నువ్వు ఏ లెటరు జారిపోయినా పలకకపోయినా అవతల వ్యక్తి రిసీవ్ చేసుకోలేడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా ఉండేది అనుకోండి, ఏం కాదు, టీస్టాలో అది ఇదైతే ఏం కాదు, అడ్జస్ట్ అయిపోతుంది. కానీ ఒక అఫీషియల్ మీటింగ్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడేటప్పుడు మన పదాల ఉచ్చారణ సరిగా లేకపోయినా జారిపోయినా మెసేజ్ అనేది పూర్తిగా కన్వే అవ్వదు. అక్కడ మనం చెప్పాలనుకునేది నువ్వు చెప్పొచ్చు, కానీ అవతల వ్యక్తికి ఇంకా ఏదో కొద్దిగా డౌట్ఫుల్గా ఫీల్ అవుతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నామా అనేది కాదు, ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నామా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పలికేటప్పుడు Okay, sir. టేక్ యువర్ ఓన్ టైం, స్లోగా చేయండి. ఇదే ప్యాటర్న్ మళ్ళీ మీరు బిఫోర్ యూ గో టు బెడ్ ఆల్ ఆఫ్ యూ డూ ప్రాక్టీస్. నేను సెషన్ వైండప్ చేసే ముందు చెప్తా మీకు, మీరు బిఫోర్ యూ గో టు బెడ్ ఆల్ ఆఫ్ యూ డూ ప్రాక్టీస్ అని ఎందుకు చెప్తున్నారంటే, మీరు వెళ్ళేటప్పుడు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చేశారనుకోండి, ఇప్పుడు హార్ట్ కేక్ ఉంటుంది, మనకు కంటెంట్ రెడీగా ఉంటుంది మైండ్లో వేసి ఇట్లా అని. ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకోవడం, దాని మీద ప్యాటర్న్స్ బాగా చేసామనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ టు మూవ్ ఆన్. ఓకే, యా, నెక్స్ట్ డాక్టర్ సార్. సార్, యా, ప్లీజ్ టెల్ మీ. నేను చెప్తా చూడండి. ఐ హ్యాడ్ ఎ డౌట్ వెన్ ఐ వాజ్ ఇన్ ద క్లాస్ రూమ్. I had a doubt వెన్ ఐ వాజ్ ఇన్ when I was in the classroom. యా, దీన్ని మీరు ఈ ప్యాటర్న్ లో చెప్పండి. Okay, sir. I didn't have a doubt ఓకే, when I was in the classroom. వెరీ గుడ్. నెక్స్ట్, Did I have a doubt when I was in the classroom? yes, when I was in the classroom. Didn't I have a doubt when I was in the class? ఎస్, వెరీ గుడ్. దీని మీద మీరు ఒక 5 ఎగ్జాంపుల్స్ బిఫోర్ యూ గో టు బెడ్ ఒక 5 ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేశారంటే ఇంకా చాలు. Okay, sir. మీరు ఎందుకంటే యు ఆర్ ఏబుల్ టు ఫ్రేమ్ ద కాంప్లెక్స్ సెంటెన్స్, అడ్వాన్స్ లెవెల్ ని మీరు ఫ్రేమ్ చేయగలుగుతున్నారు. సార్, మీరు కూడా ఒక ఇలాంటి సెంటెన్స్ PDF రూపంలో అందిస్తే బాగుంటది. ఈ మేము ఇస్తే వేస్ట్ డాక్టర్ సాబ్. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఒక్కటి సాఫ్ట్ గా మన చేతిలోకి వచ్చిందంటే నేర్చుకోము, దాన్ని ఇంప్లిమెంట్ చేయము. ఎప్పుడైతే ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి రాసుకో ఎంటమ్మడే, ఈ ప్యాటర్న్ లో నువ్వు కూర్చో, ఒక పెన్ను పేపర్ తీసుకో, ఒక 5-6 సెంటెన్స్లు ఫ్రేమ్ చేయి, దాని మీద ప్రాక్టీస్ చేయి. ఇంకా నువ్వు లైఫ్ లో మర్చిపోవు అవి. ఓకే, అందులో ఏమైనా మిస్టేక్ ఉంటే తెలుసుకోవడం కోసం సార్, అంతే. మిస్టేక్ ఉంటే ఏం లేదు, జస్ట్ యూ కమ్ టు మీ. ఇప్పుడు నన్ను అడిగారు లౌడ్ రీడింగ్ అంటే ఏంది అనేది, నాతో చెప్పండి, స్పాట్ లో చెప్పేస్తా మీకు. ఇప్పుడు మెటీరియల్ అనేది ఏమవుతుందంటే, మెటీరియల్ వల్ల చూడండి ఫెయిల్యూర్ సిస్టమ్ ఉంది మా మెటీరియల్లో. ఒక ప్యాటర్న్ తీసుకొని ఆ ప్యాటర్న్ లో మీరు ఒక 5 ఎగ్జాంపుల్స్ ఓన్ గా ప్రిపేర్ చేశారనుకోండి, మీరు లైఫ్ లాంగ్ మర్చిపోరు. ఇంకా ఎందుకు? రీసెర్చ్ చేశారు, దాని క్లారిటీ చూశారు, దాని మీనింగ్ అర్థం చేసుకున్నారు, దాని ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేశారు, 10 టైమ్స్ ప్రాక్టీస్ చేశారు. ఇది ప్రాసెస్. నేను మీకు ఇచ్చాను అనుకోండి, గడగడ 5 సార్లు చదువుతారు, పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మీకు రీసెర్చ్ ఐ థింక్ సో మీరు PhD చేశారనుకుంటా. కామన్ గా
ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడం వేరు, దాని బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందని రీసెర్చ్ చేయడం వేరు. కామన్గా కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే ఎక్కువ రోజులు ఎగ్జిస్ట్ అవ్వదు మనకి. దాని బ్యాక్ ఎండ్లో రీసెర్చ్ చేయగలిగామంటే మీరు ఈడ కాదు కదా, ప్రపంచంలో ఎనీబడి అట్ ఎనీ ప్లేస్ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఎనీవన్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో కూడా మీరు వీడియోలు వింటూ ఉంటారు. అదే ఓకే సార్. ప్యాటర్న్లో ఈ ప్యాటర్న్లో నోట్స్ ప్రిపేర్ చేయండి అని చెప్తున్నా నేను. ఎందుకు చెప్తున్నానంటే మీరు పెన్ను పెట్టి రాయకపోతే మీకు రాదు. పెన్ను పెట్టి రాసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయగలిగితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. యాక్చువల్గా ఏంటంటే నేను నిజానికి ప్రాక్టీస్ చేయలేదు సార్, మీ క్లాసెస్ ఖాళీ వింటున్నా అంతే. అది టైం దొరకలేదు. నాకు తెలుసమ్మా, మీరే కాదు, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ నాట్ డూయింగ్ ప్రాక్టీస్. ఓకే సార్, డెఫినెట్లీ చేస్తాను సార్, రేపటి నుండి చేస్తాను డెఫినెట్లీ. చేయండి. మీరు ఒకటి సార్, ఒకటి బాగా గుర్తుంచుకోండి, సాఫ్ట్ కార్నర్లో వచ్చేదాన్ని ఎప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఓకే సాఫ్ట్ కార్నర్లో వచ్చింది ఇప్పుడు నేను ఇస్తా, ఏదో ఒక డౌన్లోడ్ చేసి ఇంకోటి నాదో ఇంకోటి ఏదో ఒకటి ఇచ్చేస్తా, అడిగి అయిపోయా. నువ్వు ఒక రోజు 2 రోజులు 3 నెలలు ఒక వారం చూసావు, దాన్ని పక్కన పెట్టేస్తావు. ఇంకొకటి, మెటీరియల్ ఇంత సైజు ఉన్నప్పుడు నీకు భయం పుడుతుంది, ఏంద్ర నాయన ఎట్లుంది అని. అవును సార్. కానీ ఆ సైజు మెటీరియల్ నువ్వు ప్రిపేర్ చెయ్యి, నువ్వు భయపడతావా చెప్పు? లేదు సార్. భయపడవు. ఎందుకు? నీకు తెలుసు ఏ పాయింట్ ఎక్కడ ఉంది, ఎలా ప్రిపేర్ చేసావు, దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలా, ఏ కేసులో కమ్యూనికేట్ చేయాలా, దాని లాజిక్ ఏమిటి, దాని సెంటెన్స్ ఏమిటి, వర్డింగ్ ఏమిటి, ప్రొనౌన్సియేషన్ ఏమిటి, నీకు తెలుసు అది. కానీ మెటీరియల్ ఇంతలా ఇచ్చిన వెంటనే అనుకోని ఫస్ట్ ఏంద్ర నాయన ఇంతలా ఉంది, ఇది ఎప్పుడు చదవాలరా అంట. అవును సార్. చూడండి, మీకు చాలా మంది తీసుకున్నారు ఆల్రెడీ మెటీరియల్స్, మన వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కొన్ని. హౌ మెనీ పీపుల్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్? వన్స్ యూ టెల్ మీ. మెనీ పీపుల్ డోంట్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. Yes, next, Devi madam. Sir. You tell me, madam. I had acres of land. I did not have acres of land. Did I have acres of land? Didn't I have acres of land? Okay. I had money. I did not have money. Okay. Did I have money? Didn't I have money? Money. Okay. Yes, I have money. I did not have money. Didn't I have money? Didn't have money. Yes. Next, Satish. Satish same respond avadam ledu. I think so. He might be in the journey. Hello. Yeah, journey. Please, Satish, tell me. I have Yes, something. Your voice is not audible. You are somewhere. Okay. Next, I call to Vishnu. Okay, sir. Yeah, please. When I was in graduation, I When had was a in the bike. graduation. I had a bike. Okay. I had a bike. I didn't have a bike. Did I have a bike? Didn't I have a bike? Okay. Yes, good. Next, Kamesh garu, you tell me any 1 or 2 examples. Sure, sir. We had a new building. Okay. We didn't have a new building. Okay. Did we have new building? Okay. Didn't have a new building. Yes. Didn't we have a new building? In new building. Yes. ఇప్పుడు when combination తో కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ when I was in the graduation, నేను గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు, ఒక విషయము, ఒక సమస్య, ఆస్తి లేదా బంగారము లేదా ఏదైనా కలిగి ఉన్నాము అన్నప్పుడు అనేది మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ when I was my childhood. When I was in the when childhood. I was my childhood. Okay.
they had lands of acres of land. We had many acres of land. మేము చిన్నప్పుడు వాళ్ళు చాలా ఎకరాలు కలిగి ఉండేవారు, ఇప్పుడు ఏమి లేదు వాళ్ళకని. Okay, they had many acres of land. అదే అంటున్నానండి. Okay. when I was my childhood, they had lands of acres. Many acres of land. Many acres of lands. Lands of acres కాదు. Sorry. Okay. Many acres of land. Many acres of lands. Yes. Many acres of land. Lands. Yes. Now next, I called Naidu. Naidu. సార్ ఆల్రెడీ చెప్పేసాను సార్ నేను. Okay, fine. I think so all of you get an opportunity to have this. మన Sir, ఇంగ్లీష్ I have a క్లాస్ small doubt. when I was in joining class, when we were joining class, we had English. We had a problem of English fluency. Is it correct, sir? No. That is a different format. Okay, sir. అది ఎలా చెప్పాలంటే before I joined in the spoken English class, Okay. I had a problem of English fluency. అది తర్వాత చెప్తా, అది వేరే ప్యాటర్న్ లో ఉంది. I tell you that one Sir, in the later session. Yes, somebody. sir, I have a small doubt. Yeah, please, Naidu. సార్ ఇప్పుడు మీరు హ్యాడ్ యూజ్ చేస్తున్నారు కదండి, కలిగి ఉండేదని. దాని ప్లేస్ లో వన్స్ అపాన్ అ టైం అంటే సేమ్ మీనింగ్ వస్తుంది సార్? దాని ప్లేస్ లో కాదు, once upon a time. అంటే దాని ప్లేస్ లో కాదు లేదు సార్, అంటే ఇదే మేనర్ లో వస్తుందని చెప్పొచ్చు. Once upon a time my father had many acres of land. Once upon a time my family had good reputation in my village. Once Okay, upon sir. a time అంటే once upon a time అంటే ఎలా చెప్పొచ్చు అంటే మీ తాతల కాలం అనుకో. అంటే పాస్ట్. మీ తాతల కాలం అనుకోగా. ఓకే సార్, ఓకే. అంటే అది మీ జనరేషన్ కాదు, మీ నాన్న జనరేషన్ కాదు, మీ తాతల కాలం అని అర్థం అది. ఓకే సార్, లాంగ్ డ్యూరేషన్. లేదు, నువ్వు మీ చిన్నతనమో లేదా మీ నాన్న కాలంలో ఉన్నప్పుడు దాన్ని స్పెషల్ గా చెప్పొచ్చు. ఇప్పుడు when I was as a child, my family had good reputation in my village. నా చిన్నతనంలో my ఫ్యామిలీకి మంచి పేరు ఉండేది. రెప్యుటేషన్ అంటే పేరు. అది ఎప్పుడు నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు, when I was as a child, when I was in the 5th standard, when I was in the 10th standard, when I was in the intermediate, when I was in the graduation, when I was in the post graduation. ఇవన్నీ కూడా చూడండి సీక్వెన్స్. మనమేమి కొత్తగా చేయలేదు, చిన్నతనం నుంచి ఒక సీక్వెన్స్ గా తీసుకున్నాం. when I was in the 5th standard, 10th standard, intermediate, degree, post graduation, అప్పుడు ఒకటి కలిగి ఉంటుంది. ఇప్పుడు when I was in the graduation, I frequently had a headache. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు నాకు తరచుగా హెడ్ఏక్ ఉండేది, రమ్మా తలకాయ నొప్పి నాకు అనేది చెప్తున్నావు. when I was in the graduation, I had gastric problem. Okay, now when I was in the BTech graduation, I had an interview. నాకు గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడే నాకు ఇంటర్వ్యూ ఉండేటివి, కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్ గా నాకు రావడంలో అవకాశాలు. అంటే Okay, ఇక్కడ sir, okay. ఒకటి ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని మల్టిపుల్ గా ఆలోచించి దీని రిలేటెడ్ క్రియేట్ చేయాలి మనం. అది కూడా ఒక సీక్వెన్స్ లో వస్తున్నాం చూడండి. During Corona time, we had many health issues. Yes, during the Corona time we had many health issues. That's all. డ్యూరింగ్ అనేది ఎందుకు చెప్పాడంటే దట్ ఈస్ అబౌట్ ద పీరియడ్ ఆఫ్ టైం, 2 years, Period of 3 time. years. During Corona time or else during summer I had many problems. సమ్మర్ సీజన్ లో నాకు చాలా సమస్యలు ఉండేవి. ఇన్ ద రైనీ సీజన్ I had a few problems. నాకు రైనీ సీజన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇట్లా మనము డిఫరెంట్ ఫార్మాట్ లో మనం అప్లై చేయవచ్చు. ఓకే, ఓకే సార్, ఓకే. ఎస్, ఐ థింక్ సో. భారతి మేడం వచ్చారా, ఉన్నారా? ఓకే. ఎనీవే, టుమారో వీఆర్ గోయింగ్ టు మీట్ విత్ WH వర్డ్స్. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్ని. ఓకే, రేపు వీటిని WH వర్డ్స్ తో చెప్తాము. అక్కడికి మనకు హ్యావ్,
హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అయిపోతుంది. తర్వాత రేపటి క్లాస్లో రేపు బుధవారం ఉండదు, గురువారం నెక్స్ట్ కొద్దిగా ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాం. ఇదే ప్యాటర్న్ లోనే వీటి మీద కొద్దిగా డిస్కస్ చేస్తాం నెక్స్ట్. ఓకే 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 సార్. ఓకే సార్ సార్. నేను చెప్తున్నాను చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. ఎస్ మేడం, ఎస్ ప్లీజ్ ప్రొసీడ్. మీరు చెప్పేటప్పుడు వీడియో ఆన్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే ఎందుకంటే యు ఆర్ నాట్ కిడ్స్, మీరు కూడా యు ఆర్ ఆల్సో వర్కింగ్ అట్ సమ్వేర్. ఓకే, యు ఆర్ డూయింగ్ మెనీ థింగ్స్. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. అరే నేను చెప్తున్నాను, మీరు మీ ఫేస్ మీరు చూసుకుంటారు, మీ టంగ్ పొజిషన్ చూసుకుంటారు. యూ ఫీల్ వెరీ హ్యాపీ టు సే ఆల్ దోస్ థింగ్స్. యా ఎస్ మేడం, ప్రొసీడ్. I had come to late the school. ఇది రైట్ వే కా? చెప్పండి, వన్ మోర్ ఎగ్జాంపుల్ టెల్ మీ. ఓకే, ఇంకోటి చెప్తాను చూడండి. I had completed the task. ఇది వేరే ప్యాటర్న్ వస్తుంది మేడం. ఇది ఇక్కడ చూడండి, హ్యాడ్ తర్వాత ఒక నౌన్ తీసుకున్నాం చూడండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ నాకు. చెప్తాను. చిన్నది. హలో మేడం, మీరు చెప్తుంది పొజిషన్స్, సార్ చెప్తుంది ఇక్కడ పొజిషన్స్ అన్నమాట. కారు, బైక్, ప్రాబ్లమ్ ఇలాంటివి అవి నౌన్ కింద వస్తాయి కదా. మీరు చెప్పేదేమి ఇందాక వెర్బ్ కింద. నేను కూడా ఫస్ట్ అలానే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. ఓకే నేను చెప్తా చూడండి మేడం. చెప్పండి. Yes. When I was in the 25 years old, I had many sarees. ఒక్క నిమిషం కానీ. When I was in 25 years old, 25 years old, I had many sarees. ఓకే. Hello, sir. When I was in 25 years old, I had many sarees. Yes, అంటే 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నా దగ్గర చాలా సారీస్ ఉండేవి, చాలా Sarees. చీరలు ఉండేవి. ఓకే. లేదు, when I was as a child, my father had many acres of land. ఓకే. ఓకే, ఓకే. మీరు చెప్పండి మేడం. ఇక్కడ ఇలా చెప్పండి, మీరు జనరల్ గా చెప్పండి. I had a car when I was a child. My family had a car when I was a child అని చెప్పండి. I had a car. My family has a. When I was a child, my family had a car. My family had a car. When I was a child అంటే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న కార్ ఉండేది అనేది చెప్తున్నాం. ఇక్కడ మా నాన్న అని చెప్పకుండా ఫ్యామిలీ అని చెప్తున్నాం. ఓకే. ఇలా చెప్పండి. When I was a child, my father had a car. చెప్పండి నాతో పాటి. When I was a child, when I was a child, my father had a car. Okay, had a car. Next, when I was as a child, when I was a child, okay. My father did not have a car. Okay, అర్థమైందండి. మళ్ళా when I was as a child, did my family have a car? Okay. Did not I was a car. My father. When I was a child, didn't my family have a car? Okay. Okay. Yes, fine. ఇది ఇలా ఇక్కడ మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయగలిగితే ఇట్స్ వెరీ ఈజీ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కొద్దిగా. ఇప్పుడు మీ క్లారిటీ వచ్చి ఉంటారు చూడండి. వచ్చిందండి. Yes. Okay. Anyway, good night to all. We are going to meet day after tomorrow. Okay. Okay, sir. Yes, fine.